ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కూటమిలో తెగ చర్చ జరుగుతోందా? సీఎం చంద్రబాబు హస్తినాలో అమిత్ షాతో ఏం చర్చించారని కూటమి నేతలు తెగ గుసగుసలాడుతున్నారా? ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పై వైసీపీ నేతలు తెగ ఆరా తీస్తున్నారా? ఇంతకీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రితో ఏం చర్చించారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. హస్తిన పర్యటనలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులను కలవడం చర్చనీయాంశమవుతుంది. రాష్ట్రానికి చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన చర్చించినట్టు ప్రచారం జరుగుతున్నా ఇంకా ఏదో ఉందని కూటమి నేతలు తెగ చర్చించుకున్నట్టు టాక్ వినిపిస్తుందట. అయితే సీఎం చంద్రబాబు వేరే ఎవరిని కలిసినా రాని రచ్చ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిస్తే మాత్రం చర్చగా మారుతుంది. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అమిత్ షాను ప్రధాని మోదీని కలుసుకునేవారు. కానీ వాస్తవాలు ఏంటనేది చెప్పేవారు కాదు. కానీ సీఎం చంద్రబాబు హస్తినా టూర్ పై మాత్రం వైసీపీ నేతలు ఇప్పుడు తెగ ఆరా తీస్తున్నారట. అటు కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీలో బాబు ఏం చర్చించారని వైసీపీ నేతలు హస్తినా నేతలను అడిగి తెలుసుకునే పనిలో ఉన్నారని ప్రచారం సాగుతుంది. ఆ తర్వాత మంత్రి లోకేష్ కూడా హస్తినాలో ప్రత్యక్షమయ్యారు. ఆయన కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. అయితే రాష్ట్రంలోనే కాదు దేశాన్ని కూడా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారాన్ని అమిత్ షాకు వివరించి ఉంటారని అంచనా వేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై కేంద్ర హోంమంత్రితో చర్చించారని ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. మరోవైపు రాజ్యసభ సీట్ల పంపకాలపై చర్చ జరిగినట్టు ప్రచారం సాగుతుంది. ఏపీ కోటాలో త్వరలోనే 4 సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందులో టీడీపీకి 2 సీట్లు, జనసేన బీజేపీకి చెరో సీటు ఇస్తారని ప్రచారం సాగుతుంది. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీకి ఈ దఫా 2 కావాలని అడుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై కూడా చర్చించి ఉంటారని టాక్ వినిపిస్తుంది. మరోవైపు కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతలు వైసీపీ నేతలకు ధీటుగా కౌంటర్ ఇవ్వడం లేదన్న చర్చ ఉంది. దీనిపై కూడా సరైన దిశానిర్దేశం చేసేలా సీఎం చంద్రబాబు అమిత్ షాతో చర్చించి ఉంటారని ప్రచారం సాగుతుంది. అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కూటమి పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఏపీ కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టిన పవన్ కళ్యాణ్ హస్తినాకు వెళ్లి కేంద్ర హోంమంత్రితో సమావేశమయ్యారు. ఆ తర్వాత మరికొందరు కేంద్ర మంత్రులను కలిశారు. అయితే పవన్ ఢిల్లీలో వరుసబెట్టి కేంద్ర మంత్రులను కలవడంతో తెలుగు తమ్ముళ్లు ఏం జరుగుతుందోనంటూ తెగ చెవులు కొరుక్కుంటున్నారు. అయితే పవన్ ఢిల్లీ పర్యటనపై సీఎం చంద్రబాబుకు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షాతో జరిపిన చర్చల వివరాలను సైతం సీఎం చంద్రబాబుకు పవన్ వివరించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కొన్ని చేరికల విషయంలోనూ చర్చించినట్లుగా చెబుతున్నారు. వైసీపీ నుంచి కొంతమంది మంచి ఇమేజ్ ఉన్న నేతలు పార్టీలోకి వచ్చేందుకు సంకేతాలు పంపుతున్నారని, వారి విషయంలో ఎలా స్పందించాలన్నది కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతుంది. అయినప్పటికీ గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చర్యలు లేవనే విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న చందంగా ఆధారాలను పక్కాగా సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు అన్ని అంశాల్లో కేంద్ర సంస్థలైన సిబిఐ, ఈడీలు నేరుగా రంగంలోకి దిగేలా చంద్రబాబు మంత్రాంగం నడిపిస్తున్నట్లు సమాచారం. మంత్రి లోకేష్ కూడా అమిత్ షాను కలవడం చూస్తుంటే చర్యలు ప్రారంభించే ముందు తుది మెరుగులు దిద్దుతున్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే వైసీపీ అగ్రనేతలపై ఉన్న పాత కేసులతో పాటు కొత్తగా వెలుగులోకి వచ్చిన లడ్డూ స్కామ్, ఇసుక అక్రమాలపై కేంద్రం కూడా సీరియస్ గా ఉంది. వైఎస్ జగన్ పర్యటనలపై ఆంక్షలు, అనర్హత వేటు వంటి రాజకీయ పరిణామాలకు కూడా ఈ పర్యటనలు పునాది వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గత పాలకుల అవినీతిని అంతం చేసే సర్జికల్ స్ట్రైక్ కు ఢిల్లీ వేదికగా ముహూర్తం ఖరారైనట్లు భావిస్తున్నారు.